హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మనతో పాటు శ్రీలత గారు ఉన్నారు. డాక్టర్ శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. పిల్లలకి సంబంధించిన డైట్ ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ డైట్ ఎలా ఉండాలి, వాట్ నాట్ అన్ని విషయాలు మ్యామ్‌తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఫస్ట్ క్వెషన్, 5-10 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి విటమిన్స్, మినరల్స్, కాల్షియం అన్ని రకాల మినరల్స్ ఇవ్వాలంటే ఏ ఫుడ్ ద్వారా ఇవ్వచ్చు? ఎంత మోతాదులో ఇవ్వచ్చు? దాని గురించి చెప్పండి. సో ముఖ్యంగా ఈ 5-10 ఏజ్ గ్రూప్ అనేది పిల్లలు ఎదిగే వయసు అనమాట. వీళ్ళ బాడీలో డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుందన్నమాట. సో ఈ టైంలో వాళ్ళకి హెల్దీ న్యూట్రియంట్స్ అనేవి ఇవ్వాలి. ముఖ్యంగా మనం ఏం చూస్తామంటే పిల్లలకి కామన్గా విమెన్ అనుకునేది ఏంటంటే 3 పూట్ల పెట్టాలి ఆహారం. అది కరెక్ట్. పిల్లలకి కనీసం 3 పూట్ల ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి మనం ఏదో పెద్ద న్యూట్రిషన్ అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. ఇట్ ఈస్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. అంటే మనం తీసుకునే ఆహారం ఒక మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, పిల్లల్లో ఏంటంటే వాళ్ళ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. సో ఓవరాల్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కావాలి మనకి, తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్ కావాలి. సో దీనికి కొన్ని రకాల న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలాంటి బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి దీంతో పాటు వాళ్ళ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్తో పాటు కొన్ని రకాల రిపేర్స్ జరుగుతూ ఉంటాయి బాడీలో, వాటిని కూడా విత్స్టాండ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఈ బ్యాలెన్స్ డైట్ ఇస్తే కనుక వీటిలో మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, హెల్దీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ అనేది మేజర్గా శక్తినిస్తుంది శరీరానికి. ప్రోటీన్ మన మసిల్స్ డెవలప్మెంట్కి లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా మన బ్లడ్ కాంపనెంట్, మసిల్కి, ఆర్గన్స్, టిష్యూస్, ప్రతి ఒక్క హార్మోన్స్కి మనకి ప్రోటీన్స్ కావాలన్నమాట. ఫ్యాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మన వైటమిన్ ADEK అబ్జార్బ్ అవ్వాలంటే ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్. మన శరీరంలో ప్రతి ఒక్క బయాలజికల్ మెంబ్రెయిన్ ఫంక్షన్ అవ్వాలంటే ఫ్యాట్ కావాలి. సో పిల్లల్లో ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళకి ట్రేస్ ఎలిమెంట్స్, వైటమిన్స్, మినరల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎనర్జీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అనేవి మనం ఏవైతే ఉంటాయో సో వీటిని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. అలాగే వైటమిన్స్, మినరల్స్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో ఇవి ఎక్కువ మోతాదులో మనకు కావాల్సి ఉంటుంది, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. వైటమిన్స్, మినరల్స్ తక్కువ మోతాదులో కావాల్సి ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్గా ఉంటే కనుక మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనము ఆహారంలో సౌత్ ఇండియన్ తీసుకుంటే పెరుగన్నం తింటాం. పెరుగన్నంలో మనకు కావాల్సిన హెల్దీ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం దొరుకుతుంది. అలాగే రిబోఫ్లేవిన్ వచ్చేస్తుంది. మనము పిల్లలకి ఆకుకూర పప్పు కానీ, కూరగాయ పప్పు కానీ వేస్తుంటాం, మనకు అందులో ఆయన్ వచ్చేస్తూ ఉంటుంది. మనం పిల్లలకి మినపసునుండ కానీ, లేకపోతే నువ్వుల లడ్డు కానీ, పల్లీల లడ్డు కానీ ఇలాంటివి చేస్తుంటాం. మనకి ఇందులో జింక్, సెలీనియం, మ్యాంగనీస్ ఇలాంటివి వచ్చేస్తాయి అన్నమాట. సో మనం రకరకాల ఆకుకూర బజ్జీలు, పకోడీలు చేస్తుంటాం, వాటిలో కాపర్ వచ్చేస్తుంది. సో ఇలా మన న్యాచురల్ ట్రెడిషనల్ బ్యాలెన్స్ డైట్ ఏదైతే ఉంటుందో మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. సో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్వాంటెడ్, అన్హెల్దీ క్యాలరీస్ అనేవి వస్తున్నాయి, జంక్ ఫుడ్స్ చాలా రకాలుగా. అలాగే వాటితో ఏంటంటే మనకి అన్వాంటెడ్ సాల్ట్ ఎక్కువగా వస్తుంది, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా వస్తున్నాయి, ఫైబర్ ఉండట్లేదు, వైటమిన్స్, మినరల్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి, యాడిటివ్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు. దీంతో పిల్లల్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నాం అనమాట. సో మనము వాళ్ళకి ప్రతిరోజు ఒక పండు ఇవ్వడము, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము, మధ్యాహ్నము రాత్రికి భోజనం ఇవ్వడము, సాయంత్రం ఒక కప్పు పాలు, కొన్ని నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఇవ్వడము, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, పెరుగు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు ఇవ్వడము, నాన్ వెజిటేరియన్స్ ఫిష్, చికెన్, మటన్ అలా వీక్లీ ట్వైస్, థ్రైస్ అలా మటన్ కూడా పెట్టచ్చు, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, లిమిటెడ్ అమౌంట్స్. అంత మటన్ కానీ, అంత చికెన్ కానీ, వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు, వాళ్ళ పొట్ట చిన్నగా ఉంటుంది. మదర్స్ అందరూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళకి అంతంత పెట్టిన అవసరం లేదు, అంత అన్నం, అంత పప్పు, అంత కూర, అంత పెరుగు సరిపోతుంది. వాళ్ళు తినగలిగినంత పెడితే చాలు. అంటే ఒక్కొక్కరి అపిటైట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళ హైట్, వాళ్ళ జెనెటిక్ మేకప్, వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి ఉంటుంది. ఒక బాబు స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంట్లోకి వస్తాడు, ఇంట్లో నుంచి డైరెక్ట్గా స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతాడు, యాక్టివిటీ లేదు, మేబీ వాడికి ఎక్కువ క్యాలరీస్ అవసరం ఉండదు.
వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్ మధ్యలో వాళ్ళు స్నాక్ తినేది ఒక మఫిన్ తిన్నాడు, కేక్ తిన్నాడు, చాక్లెట్ తిన్నాడు, జ్యూస్ తాగాడు, సో ఈ విల్ బి ఓవర్లోడెడ్ విత్ క్యాలరీస్. సో పేరెంట్స్ చాలా హెల్దీ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, స్కూల్ స్టాఫ్ వాళ్ళకి మంచిగా ఎడ్యుకేట్ చేయాలి అబౌట్ వాట్ ఈస్ హెల్దీ ఫుడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇవ్వాల్సి వస్తుంది కదా మ్యామ్, అందరికీ ఈ డైట్ బాగానే ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఇది మనం నోట్లో పన్ను ఉన్న చిన్నపిల్లలు అంటే 1 year అండ్ అబౌవ్ నుండి మనం జీరియాట్రిక్ 60, 70, 80 years వరకు కూడా ఒకే రకమైన ఆహారం ఇవ్వచ్చు. ఓకే. కాకపోతే క్వాంటిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము 15 years పిల్లలు తీసుకుందాం, వాళ్ళకి 2000, 3000 క్యాలరీస్ అవసరం ఉంటుంది. మనము ఈ 9, 10 years లోపల వీళ్ళకి 1600, 1400 అవసరం ఉంటుంది. సో మధ్యలో వాళ్ళకి ఇంకా కొంచెం 1500, 1800, 1900 అట్లా ఉంటుంది అనమాట. ఓకే. సో బాయ్స్లో డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ బాడీ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.